2024 తరుముకొచ్చేస్తోంది. 2023 చరిత్రలోకి జారిపోతోంది. సహజంగానే ఈ సమయంలో దేశాన్ని ఊపేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. యానిమల్, సలార్, జవాన్, పఠాన్ అంటూ బాలీవుడ్లో బాతాకానీ నడుస్తోంది. అయితే చాలామంది సూపర్ హిట్స్ గురించి మాట్లాడుతుంటే కొందరు మాత్రం ఓ అట్టర్ ఫ్లాప్ గురించి మాట్లాడుతున్నారు. ఈ సినిమా ఇట్లాంటి బాక్సాఫీస్ బాంబు కాదు, హిందీ సినిమా చరిత్రలోనే అత్యంత దారుణమైన డిజాస్టర్, ది లేడీ కిల్లర్. ఈ పేరుతో 2023 సంవత్సరంలో ఓ సినిమా వచ్చింది. తెలుగు, తమిళ సినిమాలు చూసే ప్రేక్షకులకి కాదు, రెగ్యులర్గా హిందీ సినిమాలు చూసే ఉత్తరాది వారికి కూడా సదరు సినిమా గురించి తెలియదు. అంత ఫాస్ట్గా వచ్చి అంతే వేగంగా వెనక్కి వెళ్ళిపోయింది ది లేడీ కిల్లర్. అర్జున్ కపూర్, భూమి ఫడ్నేకర్ స్టారర్ థ్రిల్లర్ మూవీ నవంబర్ 3వ తేదీన దేశవ్యాప్తంగా కేవలం 12 థియేటర్లలోనే విడుదలైంది. ది లేడీ కిల్లర్ సినిమాలో అర్జున్, భూమి లాంటి బాలీవుడ్ పాపులర్ నటులు ఉన్నారంటే ఆశ్చర్యపోతున్నారా? అర్జున్, భూమి లాంటి తెలిసిన ముఖాలు ఉన్నా కూడా జనంలోకి అస్సలు వెళ్లలేదు సినిమా. పైగా వివిధ కారణాల చేత కంప్లీట్గా ఎడిటింగ్ కూడా చేయనేలేదు. సెకండ్ హాఫ్లో ఎక్కడ పడితే అక్కడ జర్కులు, లాజికల్ లేని సీన్లు వచ్చేస్తూ ఉంటాయి. అవుట్పుట్ ఆ విధంగా పరమదారుణంగా ఉండటంతో హీరో, హీరోయిన్ కనీసం ప్రమోషన్ చేయటానికి కూడా ముందుకు రాలేదు. నెట్ఫ్లిక్స్ సంస్థ ది లేడీ కిల్లర్ ఓటీటీ రైట్స్ కొనుగోలు చేయటంతో నిర్మాత హడావిడిగా సినిమాని బాక్సాఫీస్ వద్దకు వదిలాడు. 12 థియేటర్స్లో మాత్రమే సినిమా ప్రదర్శితమైంది. మొదటి రోజు అమ్ముడైన 293, దేశం మొత్తం మీద కలిపి కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ 38,000 దాటలేదు. ది లేడీ కిల్లర్ బడ్జెట్ ఎంతో తెలుసా? 45 కోట్లు. అర్జున్ కపూర్ స్టారర్ థ్రిల్లర్ తన లైఫ్ టైం వసూళ్లు ఎంత చేసిందో తెలుసా? 1,00,000. 45 కోట్ల సినిమాకి 40,000 కూడా వసూళ్లు రాకపోవటం పరమ చెత్త రికార్డు కాగా, ఐఎండిబి వెబ్సైట్లోనూ ది లేడీ కిల్లర్ 2023 వర్స్ట్ మూవీగా నిలిచింది. 10 పాయింట్లకు గాను కేవలం 1.5 రేటింగ్ సంపాదించుకొని సంవత్సరపు చెత్త సినిమాగా చర్చకు కారణమైంది. అజయ్ బహల్ దర్శకత్వం వహించిన ది లేడీ కిల్లర్ ఈ ఏటి దారుణమైన సినిమానే కాదు, బాలీవుడ్ చరిత్రలోనే ఇలాంటిది రాలేదంటున్నారు. ఒక విధంగా అర్జున్, భూమిలా ది లేడీ కిల్లర్ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్దకు వచ్చిన ఆల్ టైమ్ వర్స్ట్ మూవీ అనుకోవచ్చు.